నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మీరు వినే ఉంటారు, వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి చాలా మంది అసంతృప్తులు బయటికి వస్తున్నారు. ఆత్మీయులు, తన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఇదే వరుసలో ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి సొంత స్వయాన బామ్మర్ది ఎవరంటే ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. అంటే ఇది విజయసాయి రెడ్డి చేశారు, తనే పంపించారు అనే ఒకటి చర్చ కూడా వచ్చేసింది సార్. సో దీని మీద జగన్ వార్నింగ్ ఇచ్చారు, ఫైర్ అయ్యారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు దీన్ని మనం ఎలా పరిగణించాలి సార్? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి అక్షంతలు వేయటం కూడా ఇదొక్కటే మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో జరుగుతూ వస్తున్న దీంట్లో గతంలో మనం చూసాం. తారకరత్నతో వీళ్ళ బంధుత్వం, విజయసాయి రెడ్డి అప్పుడు అలేఖ్య రెడ్డికి దగ్గర ఉండటం, నందమూరి బాలకృష్ణతో విజయసాయి రెడ్డి అప్పట్లో చేసినటువంటి కార్యక్రమం అదంతా కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద ఏదో ఫైర్ అయినట్టు, విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నాడు అనేది ఒక అనుమానం పడినట్లు కొంత గ్యాప్ నడిచింది. కొంతకాలం ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డికి ఏదో అక్కడ విశాఖపట్నంలో వాళ్ళ కుమార్తెకు కావాల్సినటువంటి ల్యాండ్ ఏవో ప్యాకెట్స్ కొన్ని అప్పచెప్పినట్టు, అక్కడ ఏదో కొంత భూములు గడబిడ జరిగిన దీంట్లో కూడా కొంత నడిచింది. వాళ్ళ మధ్య ఏదో మళ్ళీ సయోధ్య. ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు ద్వారకానాథ్ రెడ్డి విజయసాయి రెడ్డి బావమరిది లెక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ కుటుంబం మొత్తం, అతని యొక్క ఫాలోయర్స్ ఇదంతా కూడా చూసిన సందర్భంలో విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి గుంతదవుతున్నాడా అనేటటువంటి సందేహాలు సహజం. జగన్మోహన్ రెడ్డి మామూలుగానే ఆయనకు అనుమానాలు ఎక్కువ. మరి నీడను చూసి కూడా భయపడే పరిస్థితుల్లో ఇప్పుడు సహజమే ఇది ఈ పరిణామం అనేది. జగన్ బాధితులు పెరిగిపోయారు గత 5 ఏళ్లలో, ఇది వాస్తవం. జగన్ బాధితులంతా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళుతున్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు మనం ఎవరైతే ఎమ్మెల్యేలకి సీట్లు లేకుండా చేశారో, మొండి చేయి చూపించారో వాళ్ళంతా కూడా రాజశేఖర్ రెడ్డి వీర విధేయులు. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచినటువంటి వాళ్ళందరినీ ఇతను దూరం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించారో లేదో, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వెంట రాజశేఖర రెడ్డిని తిట్టినాళ్లే ఉంటున్నారు, కానీ రాజశేఖర రెడ్డిని ప్రేమించి తొలి నుంచి అతని వెంట నడిచినటువంటి కేవీపీ రామచంద్రరావు ఏనాడు జగన్మోహన్ రెడ్డితో ఉండడు. అట్లాగే రాజశేఖర రెడ్డి అనుచరుడు సూరి అని ఉండేవాడు, అతను ఏనాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించలేదు. ఎందుకంటే ఇతని మనస్తత్వం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ముందే దూరం జరిగారు. తర్వాత ప్రయాణం చేసిన వాళ్ళు కూడా అనుభవం అయింది కాబట్టి ఒక్కొక్కళ్ళే దూరం జరుగుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి ఈ ఫిరాయింపులన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయి. అక్కడ కిటకిటలాడుతున్నారు. లేటెస్ట్గా సి రామచంద్రయ్య కూడా ఎమ్మెల్సీ, మాజీ రాజ్యసభ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి అంటే కారణం ఇదే. జగన్ అంటే ఒక రకమైనటువంటి విరక్తి. జగన్ పరిపాలన పట్ల వీళ్ళందరూ కూడా అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు. ఇతనితో విసిగి వేసారిపోయి ఇక ప్రత్యామ్నాయం ఎటు ఈయన ఓడిపోతున్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ పచ్చగా ఉంది కాబట్టి ఈ పిట్టలన్నీ కూడా ఆ వృక్షం మీద వాలటం సహజం. ఎందుకంటే వలస పక్షులు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వాలుతాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఇవన్నీ కూడా సహజ పరిణామమే. జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తితో నెల్లూరులోనే ముసలం పుట్టింది. వరుస పెట్టి నెల్లూరులో ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డితో పయనం చేసినటువంటి వాళ్ళు, ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన పొలిటికల్ ఫ్యామిలీ, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీర విధేయుడు రాజశేఖర రెడ్డి కోసం, ఆయన మళ్ళా
తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ కోసం రాజీనామా చేసిన కుటుంబం మేకపాటి కుటుంబం. రైట్ సార్. రాజమోహన్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేశాడు, చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేశారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఉండవల్లి శ్రీదేవి అని మన తాడికొండ శాసనసభ్యురాలు, దళిత శాసనసభ్యురాలు, అసెంబ్లీలో ఆమె ఏం చెప్పింది, ఆమె గుండె జగన్ జగన్ అంటుంది, లబ్ డబ్ అనదు అని కూడా చెప్పింది. అలాంటి వీర విధేయులంతా కూడా వాళ్ళు చేరిపోతున్నారంటే కారణం ఇదే. కొంతమంది జనసేన వైపు వెళ్తున్నారు. ఆ జ్యోతుల చంటిబాబు ఎవరో, అతనికి సీట్ లేదనేసరికి అతను వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. వంశీకృష్ణ అనే ఎమ్మెల్సీ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వంశీకృష్ణ అసలు ఏకంగా 11 పేజీల లేఖ రాశారు. ఈ పార్టీ కోసం నేను ఇంత కష్టపడ్డాను, 8 ఏళ్ళు పార్టీని మోసాను, ఆఫీసు స్టాఫ్ జీతాలు కూడా నేనే ఇచ్చాను, నాకు 25 కేసులు పడ్డాయని కూడా బాధపడ్డాడు. అంటే జగన్ పరిపాలనలో ప్రజలు బాధలు పడటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధలు పడటం, జనసేన వాళ్ళు బాధలు పడటం, ప్రతిపక్షాలపై అణిచివేత, మీడియాపై అణిచివేత, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దమనకాండ, ఇదే కాదు సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇప్పుడు ఆ ఎంఎస్ బాబు మొన్న లేటెస్ట్గా మనం చూసాం. ఆయన కూడా అదేంటిది, నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, ఉంటే నేను పెద్దవాళ్ళు చెప్పినట్టే విన్నాను కానీ పార్టీ పెద్దలు చెప్పిందే నేను చేశాను, నా మీద ఎందుకు వ్యతిరేకత, నాకెందుకు టికెట్ ఇవ్వలేదని కూడా తను బహిరంగంగానే చెప్పడం జరిగింది సార్. ఉంటే గింటే జగన్ పాలన మీదనే వ్యతిరేకత ఉండాలి, నా మీద ఉండొద్దు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్సీల మీదనే చూపెడుతున్నారు, మిగతా వాళ్ళందరికీ టికెట్స్ ఇస్తున్నారని కూడా ఆయన అదొకటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఎస్సీలే కదా, ఉండవల్లి శ్రీదేవి, ఎంఎస్ బాబు, సుధాకర్ బాబు అని, అసలు అతనైతే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాజశేఖర్ రెడ్డి ఆ పోస్ట్ ఇప్పించాడు. అంటే అతనంటే పెట్ అన్నమాట. అలాంటి సుధాకర్ బాబుకి సీటు లేదని చెప్పేశారు. అంటే సీటు లేదని చెప్పటం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వీళ్ళ మీదే ఉందా, దళితుల మీదే వ్యతిరేకత ఉందా? వీళ్ళందరూ కూడా డంపింగ్ మెజారిటీలతో గెలిచారు. ఎంఎస్ బాబు మెజారిటీ 29,000, సంజీవయ్య సుళ్ళూరుపేట అతని మెజారిటీ 60,000, అతను ఎవరో గుమ్మనూరు జయరాం అతని మెజారిటీ 45,000. ఇలా డంపింగ్ మెజారిటీలతో గెలిచినటువంటి వాళ్ళు 5 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత, వాళ్ళ మీద వ్యతిరేకత, నీ మీద వ్యతిరేకత. అదే క్వశ్చన్ అడిగాడు కదా సార్. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతకు ఎమ్మెల్యేలను బలిపెట్టడం ఎంత మేరకు సమంజసం అంటున్నారు. ఇది వాళ్ళ ప్రశ్న, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నే కాదు, ప్రజలందరిలో వచ్చేటటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబ సభ్యులకి అన్యాయం చేశాడు, ఇటు పార్టీ నాయకులకి, సొంత పార్టీ వాళ్ళకి అన్యాయం చేశాడు, సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేశాడు. వీళ్ళంతా సొంత సామాజిక వర్గం. ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఏమని? మాకు ఒరిగిందేమీ లేదు, కేవలం ఆ 4-5 అతని పక్కన ఉన్న వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు, వాళ్లే 1000 కోట్లు సంపాదించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల లాభపడలేదు అనేది ఇవాళ వాళ్ళ సామాజిక వర్గమే ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అందరికీ దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి తల్లికి చెల్లికి కూడా దూరం కావటం అనేదే ట్రాజడీ. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.